ఓం శ్రీరామాయ నమ. ఓం శ్రీరామాయ నమ. నమో భగవతే వాసుదేవాయ నమ. మనం ఈరోజు చెప్పుకునే ఈ యోగ వాసిష్టంలో ఈ ఎపిసోడ్ మనం ఏంటంటే ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పుకుంటున్నాం. సాధారణ వేదాంతాన్ని మించి ఈ యోగ వాసిష్టం మన్మలో ప్రవేశిస్తుంది. సాధారణంగా మనం అనుకునే దానికన్నా కూడా ఈ వశిష్ఠ మహర్షి యోగ వాసిష్టంలో ఒక వింతైనటువంటి మర్మం, ఒక రహస్యాన్ని మనకు ఇప్పుడు చెప్పబోతున్నాడు. అది సాధారణమైన విషయం కాదు. ఇప్పుడు రాముడు దాన్ని గ్రహించబోతున్నాడు. సాధారణంగా మనం ఏమనుకుంటామంటే మోక్షం కావాలంటే మనం ఇంతకుముందు మనం అనుకున్నాం. ఫస్ట్ మన మనస్సు అన్నిటికీ కారణం. అది స్వచ్ఛంగా అది అనేక సంకల్ప వికల్పాలలోనే మనకు ఈ ప్రపంచాన్ని దీనంతటిని మనకి సృష్టిస్తూ సంసార బంధనాన్ని అన్నిటికీ కలిగిస్తున్నది. కాబట్టి అన్నిటికీ మనం ఏమనుకున్నాం, మనస్సు కారణమనే భావిస్తూ వస్తున్నాం. ఇప్పుడు అట్టి మనసు శుద్ధం కావాలని, ఆ సంకల్ప వికల్ప పరిశుద్ధత చెందాలని, సంకల్ప వికల్పాలనేటువంటి వాసనలు పోవాలని, చిత్తం బాక్సు నీళ్ళు కావాలి, అప్పుడు మనకు జ్ఞానం వస్తుందని మనం అనుకుంటున్నాం. అప్పుడు మనకు మోక్షానికి జ్ఞానం కలుగుతుంది, అది మోక్షానికి దారి తీస్తుంది అనే ఉద్దేశంలో ఉన్నాం. అంటే ఏంటి, మనం మనసు మీదనే మనం కాన్సన్ట్రేట్ చేస్తున్నాం. ఇంతవరకు మనసే అన్నిటికీ కారణం అని మొట్టమొదట చెప్పే గురువు చెప్పారు. అయితే ఇప్పుడేం చెప్తున్నా అంటే యోగ వాసిష్టం ఇప్పుడు వశిష్ఠ మహర్షి ఏం చెప్తున్నా అంటే అసలు మనస్సు అసలు వస్తువే కాదు. మనస్సు అనేది ఒక ప్రాబ్లం కాదు. అదే సంకల్పాలు చేస్తున్నది, అదే వికల్పాలు చేస్తున్నది. దానివల్లనే మనకి ఇది అవుతున్నది, ఈ సంసార బంధనం ఏర్పడుతున్నది. తర్వాత ఈ సృష్టి మొత్తం కూడా మనసు వల్లనే ఏర్పడింది అన్నటువంటి జాగ్రత్త ఏర్పడుతుంది. అదే అన్నిటికీ మూలం. దాన్ని స్థితప్రజ్ఞత మనం చేసుకోవాలి అన్నటువంటి మనం భావనలో ఉన్నాం. అయితే ఇప్పుడు వశిష్ఠుడు ఏం చెప్తున్నాడు, ఇప్పుడు కొత్తగా ఇది చెప్తున్నాడు, కొత్త మర్మం చెప్పాడు. అది మనస్సు అసలు వస్తువే కాదు, దాన్ని శుద్ధం చేయడానికి ఏమీ లేదు. మనస్సే కారణం, దాన్ని శుద్ధం చేయాలి, అది చేయాలని మనం అనుకున్నాం. దాని మనస్సు అన్నది ఒక ప్రాబ్లం కాదు, దాన్ని శుద్ధం చేయడానికి కూడా ఏమీ లేదు. ఇది చాలా ప్రమాదకరమైన ఇదేం కాదు, ప్రమాదకరమైన వాక్యం కాదు. అంటే మనసు చేయడం అనేది ఒక అది వాక్యం కాదు. ఇది పరిపక్వ ముముక్షుకి మాత్రమే ఇచ్చే సత్యం. ఏది, మనస్సు వస్తువే కాదు అనేది మాత్రమే కరెక్ట్. అది ముముక్షుత్వానికి మాత్రమే తీసుకుపోయేటువంటి సత్యం. మనం ఏదైతే మనస్సు కారణం అనుకున్నామో అట్టి మనసు కారణం కాదు అని ఇప్పుడు వశిష్ఠుల వారు చెప్తున్నారు. అసలు చిత్తం అంటే ఏమిటి వశిష్ఠుడు చెప్తున్నారు. ఇప్పుడు చిత్తం అంటే ఏమిటి? చిత్తం అంటే సంకల్పాల ప్రవాహం. చిత్తంలో బాక్సులో మన ఇతర సంకల్పికలు అన్నీ ఉంటే ఆ సంకల్పికలు బట్టి పునర్జన్మలుస్తుంటే మనకు కర్మలు అన్నీ కూడా దానివల్లనే ఈ కష్టనష్టాలు కానీ సుఖ దుఃఖాలు కానీ అన్ని సంకల్ప వికల్పాలకు కారణం. అది బాక్స్లో స్టోరేజ్ ఉంటుంది. ఆ బాక్స్ ఖాళీ కావాలి, అప్పుడే మనకు మోక్షం అని మనం అనుకున్నాం, చెప్పాము కూడా మనం. స్వామి కూడా గురువుగారు కూడా అలాగే చెప్పారు. ఇప్పుడేం చెప్తున్నాడు మళ్ళా, మనస్సు కాదు, అది సంకల్పాల మన చిత్తం ఏంటి, సంకల్ప ప్రవాహం అంతా ఒప్పుకున్నాడు.
సంకల్ప వికల్పాలు అందరూ నడుస్తుంటే చాలా వస్తుంటే పోతుంటే ప్రవాహం అది కరెక్టే. ఆ సంకల్పం అంటే ఏంటి మరి అని పెడుతున్నాడు. సంకల్పం అనేది అవిద్యక కదలిక, అవిద్య కదలిక. సంకల్పం అంటే ఏంటి? ఒక సంకల్పం వస్తుంది, మళ్ళీ ఇంకో సంకల్పం వస్తుంది. అవిద్య ఉన్న దాన్ని కాకుండా కొత్తగా దాన్ని మనకు భ్రమింపజేసి, అవిద్య అంటే ఏంటి? అజ్ఞానం వల్ల మనం అసలు దాన్ని మనం మరిపించిపోయి కొత్తది ఏదో ఒక సంకల్పం తెచ్చుకోవడం, ఉన్నదాన్ని భ్రమింపజేస్తుంది. అంటే తాడుని రద్దుని సర్పంలాగా చేసినట్టుగా. అందుకనే అంటే అవిద్య ఏంటి? స్వరూప మరుపు, అసలు స్వరూపాన్ని మరుపు చేస్తుంది అవిద్య. అదే అవిద్య కదలికనే సంకల్పం. ఆ సంకల్పాల సమూహమే చిత్తం. ఇట్లా గుర్తుపెట్టుకోవాలి. తిరిగి చెప్తే ఇట్లా అట్నుంచి వస్తే చిత్తము సంకల్పాల ప్రవాహము. సంకల్పం అంటే అవిద్య కదలిక, అవిద్య అంటే స్వరూపం మరుపు. స్వరూపం మరుపు అంటే రద్దుని పాము అనుకోవడం. అసలు దాని యొక్క స్వరూపాన్ని మనం మరిపిస్తుంది, ఇంకో దానికి మనం భ్రమింపజేస్తుంది అన్నమాట. ఇదంతా దేని కారణం? అంత విద్య. ఇక చిత్తం అనేది ఒక స్వతంత్ర సత్యం కాదు. అసలు చిత్తం ఉన్నది అదొక బాక్స్ లాగా ఉన్నది, అందులో అన్ని స్టోరేజ్ అయితే మనం కొన్ని సంకల్ప అందులో స్టోరేజ్ అయితే మనం అనుభవిస్తే కరిగిపోతుంటే మళ్ళీ కొత్తగా చేసిన కర్మలను బట్టి మళ్ళీ పోతుంటే ఇలా నడుస్తూనే ఉంటుంది అనుకుంటాం. జన్మలు వస్తుంటే మనం ఇలా కంటిన్యూ అవుతూనే ఉంటాయి అనుకున్నాం. ఇప్పుడు చిత్తం అనేది ఒక స్వతంత్ర సత్యంగా అక్కడ చిత్తం అనేది అన్నట్టుగా లేదు. స్వతంత్రం కాదంటే అక్కడ చిత్తం అనేది చిత్త బాక్స్ అనేది లేదు. అది ఏంటి మరి? చిత్తం లేకపోతే మరి ఏముంది అక్కడంటే, అది చిత్తం అనేది జ్ఞానం మీద పడిన నీడ. మనలో మన జ్ఞానం మీద పడినటువంటి నీడ చిత్తం ఏంటి? సత్యం కాదు. అది మన జ్ఞానం మీద పడిన ఒక నీడ. అది దీని మీద పడ్డది మనకు తెలియకుండా మనకు ఆ వస్తువుని పలానా మనం అనుకుంటే అట్లా అనుకోకుండా రద్దుని అక్కడ ఉన్నది రద్దు తెచ్చుకుందాని పోతే అది రద్దు కాదని సర్పాన్లాగా చేస్తుంది అవిద్య. ఇది కారణం దానికి ఏంటి? అవిద్య అన్నాం. అవిద్య అదే చిత్తం బాక్స్ లేదు, స్వతంత్ర వస్తువుగా. చిత్తం అనేది ఒక స్వతంత్ర ఏమీ లేదు కానీ అది ఏంటంటే ఒక నీడ. అంటే చీకటి, ఆ గడాంధక ఒక మాయ అవిద్య. దీన్ని అది ఏం చేస్తుంది? మనకి ఒక నీడే ఉండి అసలు స్వరూపాన్ని మనకి కనపడనీయకుండా చేస్తుంది. మరి అసలు స్వరూపాన్ని కనుక్కోవాలంటే ఏం చేయాలి? మనం ఒక టార్చ్ లైట్, ఒక వెలుగు వెనుక వేస్తే అప్పుడు అది పాముగా తాడని తేలిపోతుంది. అంటే మనం అసలు స్వరూపాన్ని తెలుసుకోవాలంటే మనకు వెలుగు కావాలి. వెలుగు కావాలంటే మన జ్ఞానమే. ఆ జ్ఞానాన్ని సంపాదించుకుంటే అసలు స్వరూపాన్ని తెలుసుకుంటాం. ఆ జ్ఞానం అనేది పోతుంది, చీకటి పోతుంది, అంధకారం పోతుంది, అవిద్య అనేది తొలగిపోతుంది. ఇక బృహదారణ్య ఉపనిషత్తు ఏం చెప్తుందంటే, మనసే వేదం సర్వం. మనస్సే అన్నిటికీ మూలం అన్నట్టుగా చెప్తుంది. అది ఈ మనస్సే జగత్తు. మనం అనుకున్నది ఇంత మునుపు మనం ఏదో భావించామో అది చెప్తుంది. ఇది ఉదాహరణ ఏమంటుంది? మనస్సే ఒక జగత్తు. మనస్సే బంధనాలు కల్పిస్తుంది. బంధం కలుగుతుందంటే మనస్సు వల్లనే. ఆ బంధనాల వల్ల సకల పడి సంసార బంధం కలుగుతున్నది. జగత్తు కూడా విస్తరిస్తుంది. జగత్తుకు మూల కారణం కూడా మనస్సే. మళ్ళీ ఆ మనస్సే మనకు మోక్షం కూడా ఇవ్వాలంటే మళ్ళీ ఆ మనసు ఇవ్వాలంటే మనస్సు ఎన్ని సంకల్పికలు అవన్నీ నేను తీసుకొని
అది స్వచ్ఛంగా తయారైతే మనకు మోక్షాన్ని కూడా ఇస్తుంది. అంటే అన్నిటికీ కారణం మనసని ఇది చెప్తుంది. వశిష్ఠుల వారేమో అట్లా చెప్తారు. ఈ ఈ బృహదారాన్ని పుస్తకం ఇట్లా చెప్తుంది. మరి ఇందులో ఇంకేం చెప్తా అంటే వశిష్ఠ మహర్షి మనస్సు అనేది అసలు లేదు. ఇందాక చిత్తం లేదని ఎట్లా చెప్పాడో ఇప్పుడు మనస్సు అనేది అసలు లేదు, అది భావన మాత్రమే అనుకుని ఫస్ట్ అన్ని మీరు చెప్పాను. ఇందులో ఒక చాలా విచిత్రమైనటువంటి సంకల్పం మనకు వశిష్ఠుల వారు ప్రతిపాదిస్తున్నారు. ఆయన వేరే మార్గంలో తీసుకుపోతున్నాడు. ఇప్పుడు అన్నిటికీ కారణం మన మనసులో ఉంటే ఆయన మనసు అనేది అసలు లేదు అన్నాడు. చిత్తం కూడా లేదు అన్నాడు. అది నీడు అన్నాడు. చిత్తం నీడు అని చెప్పాడు. ఇప్పుడు మనసు ఏమంటాడు? అది మనస్సు లేదు. మనసు ఏంటి? మన మనసు అది ఏంటంటే అది ఒక భావన మాత్రమే. మనసుని మనం పెట్టుకున్న ఒక భావన. అక్కడ మనసు ఉన్నది, అది ఏదో ఆలోచిస్తున్నది, దాంట్లోకి వస్తున్నాయి అని పెట్టుకున్నటువంటి ఒక భావన మాత్రమే. ఇది యోగ వాయిస్తున్న ఒక ప్రత్యేకత. ఇదంతా ఈ ప్రత్యేక దర్పణం. ఇది ఈయన అటు చిత్తాన్ని నీడన్నారు, ఇటు పక్కన చిత్తాన్ని నీడన్నారు. మనసు లేదు, అది ఒక భావన అని చెప్పాడు. ఈ రెండు చాలా బాగా అసాధ్యమైన దానిగా మనకు కనపడుతున్నది. మరి ఇది ఆ గురువుగారు మరి ఏమన్నా ఎక్కడ చూపోతారో చూద్దాం. దీన్ని గౌడపాదుల వారు అంటే అద్వైత గౌడపాదుల వారు వారేం చెప్తారంటే చిత్తం ఉత్పన్నమైంది అన్నదే భ్రమ. అసలు చిత్తం అసలు పుట్టింది, చిత్తం ఉన్నది అనేది అసలు అది ఒక భ్రమ. చిత్తం అనేది అది ఏది ఇందాక నీరన్నారుగా అట్నే అదొక భ్రమ మాత్రమే. అసలు చిత్తం అనేది ఉత్పన్నం కాదు. ఉత్పన్నమైందని కూడా ఒక భ్రమ. అది ఉత్పన్నం కాదు చిత్తం. ఎవరు చెప్పారు ఇది? గౌడపాదుల వారు అద్వైతంలో శంకరాచార్య గారు వారి గురువే చెప్తున్నారు. మరి అంటే చిత్తం లేదంటే అసలు ఈ మనస్సు పుట్టనే లేదు, పట్టనే. దాని అర్థం అదే. వాసనలు లేవు, బంధం పుట్టలేదు. మనసు లేకపోతే బంధం ఎక్కడుంది? అసలుకి సంకల్ప వికల్పాలు వస్తాయి. సంకల్ప వికల్పాలు వస్తే బంధం ఏర్పడుతుంది. తద్వారానే సంసార బంధం చెప్పుకుంటాం. అసలు మనసే లేవు, పుట్టలేదు అంటే ఇక మనకు బంధం ఎక్కడి నుంచి వస్తుంది? ఈ సంసార బంధం లేదు అంటే మనకు పుట్టుక లేదు. అసలుకి అద్వైతం చెప్పి ముద్రదే. ఉన్నది ఒక్కటే సత్యం. వాళ్ళు పర్ఫెక్ట్గా శంకరాచార్య గారు చెప్పేది ఏంటంటే ఉన్నది ఒక్కటే సత్యం, గుర్తుపెట్టుకోండి. ఆ ఒక్క సత్యమే శాశ్వతమైనది. ఈ మిగతా అంతా అశాశ్వతమైనది. అది ఏది? ఇదంతా భ్రమ. అంతా నశించేదే. ఈ నశిస్తుంది కాబట్టి ఇదంతా ఊహ, భ్రాంతి, అంత మాయ వల్ల సృష్టించబడినటువంటి ఇదంతా జగత్తు, సంసారం, ఇదంతా జననం, మరణం, పుట్టుక లేదు, చావు లేదు, నీకు అసలు ఏదీ లేదు. ఉన్నదేంటి నీకు? నువ్వు బ్రహ్మానందాన్ని, బ్రహ్మస్వరూపుడు, ఆత్మవి, సాక్షిగా లోపల నీ శరీరంలో ఉన్నావు. నువ్వే ఆత్మవి. ఆత్మ అంటే నువ్వే పరబ్రహ్మస్వరూపుడివి. కాబట్టి నువ్వు అహం బ్రహ్మాస్మివి, అహం బ్రహ్మాస్మి అని చెప్తున్నాడు. అద్వైత శంకరాచార్య సాక్షాత్తుగా వారు చెప్పింది అదే వారి వాదన. అందుకని ఇక్కడ ఏం చెప్తున్నాడు? వాళ్ళ లెక్క ప్రకారం కరెక్టే. మనసు లేదు, అట్నే వాసనలు లేవు, బంధం పుట్టలేదు. అందుకని జననం మరణం లేదే. శాస్త్ర ప్రకారంగా జననం మరణం లేదు కాబట్టి ఆ లెక్క ప్రకారం కరెక్టే. మనసు లేదు, వాసనలు లేవు,
అట్నే బంధం కూడా ఏం పుట్టలేదు, సంసారం లేదు, ఏది అంతా నువ్వు పెట్టుకున్నటువంటి ఒక బంధనం అంతే బుట్టిగా అనుకుంటున్నావు. ఎంత బ్రహ్మ మాయను చూసి నువ్వు ఆ తాను పాము అనుకో మొత్తం భయపడుతున్నావు, చేస్తున్నావు, తిరుగుతున్నావు, ఎంత నడుస్తుంది అంతే, తప్ప వేరే ఏమీ లేదు. అది అద్వైతంలో చెప్పినటువంటి ఈ స్థితి. కాబట్టి అట్నే పుట్టుక లేదు, బంధం లేదు, లయం కూడా లేదు, అదే అంటే చావు కూడా లేదు, పుట్టుక లేదు, చావు లేదు. నీకు చెప్పాక ఇప్పుడు పుట్టుక లేదు, చావు లేదు, ఏది లేదు, బంధనాలు లేవు, సంసారం లేదు, ఏ జగత్తు కూడా అంతా లేదు. అది ఇదంతా కూడా అజాత మతంలో అద్వైతంలో సిద్ధాంతం వాళ్ళది. ఈ రమణ మహర్షి ఏం చెప్తున్నా అంటే, రమణుడు అసలు మనస్సు ఎవరిది, ఎక్కడది మనసు, అసలు ఎవరి నుంచి ఎక్కడ, అది ఎవరిది, పరమాత్మ మనకు ఉందా మనసు ఎక్కడిది? మీరు లోతుగా బాగా ఆలోచించండి. అసలు ఈ మనసు ఎక్కడిది అనే ఒక ఆలోచన మనం ఆలోచిస్తే ఈ మనసుడికి ఏంది, ఒక ఆలోచన వస్తుంది, అంటే ఒక సంకల్పం వస్తుంది, అది పోతుంది, మళ్ళీ ఇంకో సంకల్పం, ఇంకో ఆలోచన వస్తుంది, అది పోతుంది, అంతే. అట్లా వస్తుంటే పోతుండే, కానీ దానివల్ల ఏది అసలు లేదు. కాకపోతే దీన్ని ఎంత ఈ సంకల్పాలు రావటం పోవటం అన్ని లోపల ఒకటి గమనిస్తున్నది. అదేంటి? ఆత్మ, స్థిరమైన వస్తువు ఆత్మ. ఆ స్థిరమైన వస్తువు ఒక ఆత్మ, ఒక మన శరీరం లోపల ఉన్నది, అంతరంగంలో ఉన్నది, అది శాశ్వత వస్తువు. అది ఒక్కటి గమనిస్తున్నది. ఏది? ఈ సంకల్పాలు, వికల్పాలు కానీ, మనస్సును కానీ అన్నిటినీ కూడా అంతా అది చూస్తున్నది, గ్రహిస్తున్నది. అది చూసి అన్ని గ్రహిస్తున్నది, కానీ అది స్థిరంగా ఉంటుంది. అది ఏది అంటే సాక్షి మాత్రం. అది అంటే అన్ని చూస్తుంది. ఎవడు ఏం చేస్తున్నాడు, ఏ సంగతి, ఏ సంకల్పం వస్తుంది, ఏ సంకల్పం పోతున్నది, అన్నిటిని కూడా గమనిస్తూ ఉన్నటువంటిది ఆత్మ. అదే శాస్త్ర వస్తువు, అదే బ్రహ్మం. ఆత్మ ఎందుకంటే బ్రహ్మస్వరూపం నుండి పుట్టిందే ఆత్మ, దాని కంశ, దాని యొక్క స్వరూపమే. కాబట్టి అదే బ్రహ్మం. ఆత్మ అంటే బ్రహ్మం. అది శాస్త్రం, ఈ శాస్త్రం, దాని యొక్క అంశ ఇది. దానికి ధర్మాలే దీనికి ఉన్నాయి. శాస్త్రమైన వస్తువు, సద్గుణ వస్తువు ఇది. ఇది ట్రాన్స్పరెంట్, శుద్ధమైన వస్తువు. ఇది దాని ఎటువంటి మకిలు కానీ, ఎటువంటి మురికి కానీ లేదు. ఇక మరి ఈ మనస్సు ఎక్కడి నుంచి వచ్చిందో, లయం అంటే ఏంటి? మనస్సు లయం చేయాలని అనుకుంటున్నాం. ఆ మనసు ఎక్కడి నుంచి వచ్చిందో అక్కడికి దాన్ని పంపించాలి. మనసు లేదు, లేదనుకుని దాన్ని మనం దాని మీద అసలు మన చూపు ఉండకూడదు. మనసు ఎక్కడి నుంచి వచ్చిందో అక్కడికి పంపించడమే. అప్పుడు మనకు ఈ శంకర వికల్పాలు మనకి ఏమీ రావు అని ఇదంతా రమణ మహర్షి గారి బోధ. ఇక ఇంకొకటి, చిత్తశుద్ధి సాధన ప్రారంభం. ఈ మొత్తం మనం చూసుకుంటే అద్వైతంలో చిత్తశుద్ధి అంటే మనస్సు యొక్క శుద్ధి అనేది సాధనకి ప్రారంభం. మొట్టమొదటి శుద్ధి, మనశుద్ధి చేసుకోవడంతో స్టార్ట్. మనం ఇల్లు లేవంగానే ఇల్లు శుభ్రం చేసుకున్నట్టుగా మనసు శుభ్రం చేసుకోవడం అక్కడి నుంచి స్టార్ట్. సాధన మనం దేనికి? మోక్షం పొందడానికి సాధన అక్కడి నుంచి స్టార్ట్ చేస్తాం. చిత్తలయం జ్ఞాన ఫలితం. చిత్తం లయమైపోయింది అనుకో, ఆ మనసు అనేది లయమైపోతే అప్పుడు అది అజ్ఞానోత్పత్తి అయ్యి చిత్తాన్ని లేపి దానికి ఫలితం మనకు దొరికింది అనుకోవాలి. ఎప్పుడు చిత్తం మొత్తం లయమైపోయిందంటే అది మనకు జ్ఞానం వచ్చి మొత్తం మనం ఒక మాట చెప్పాలంటే అజ్ఞానం వచ్చి మనం దాన్ని లయం చేసాం, ఇక మనం పరిపక్వత చెందామనుకోవడం అని అద్వైతంగా చెప్తారు. వాడు ఏం చెప్పింది ఏంటి? చిత్తశుద్ధి ఏమో సాధన స్టార్ట్ చేస్తూ, చిత్తలయమేమో మోక్షాన్ని
పొందినట్టే. అది వారు చెప్పారు. ఇక విశిష్టాద్వైతం వారు ఏం చెప్తారంటే రామానుజాచార్య వారు, మనం ఈ మనస్సుని భగవంతునికి అర్పించాలి. అది దాన్ని చిత్తశుద్ధి చేయటం అంటే అక్కడ చిత్తశుద్ధి మనమే చేసుకోమంటున్నారు. ఇక్కడ ఏమంటున్నారంటే వీరు ఏమంటారంటే విశిష్టాద్వైతం వాళ్ళు మనం మనస్సుని భగవంతునికి అర్పించాలి. మన యొక్క ఇది సాధ్యం కాదు. భగవంతుని సహాయం తీసుకుని భగవంతునికి అర్పితం చేయాలి. స్వామి, ఈ మనసు నిన్ను శరణాగతి పొందుతున్నావు, నువ్వు ఈ మనసుని చిత్తశుద్ధి పరచడం నీ వంతే కానీ మా వంతు కాదు, మా వల్ల కాదని శరణాగతి పెడితే అప్పుడు నీకు శుద్ధన అవుతుంది. అంటే అక్కడ వాళ్ళ మన్నే సాధన చేసుకోమన్నారు. ఇక్కడ భగవంతుని ఆశ్రయిస్తామంటున్నారు వీళ్ళు. అది ఎవరిని? విష్ణువుని ఆరాధ్య దేవత. ఆ విష్ణువుని సదా ఆయన సర్వవ్యాపకుడు కాబట్టి ఆయన్నే భారం వేసి ఆయన ఆరాధించాలి. ఆయన భక్తితోని కొరవాలి. భక్తి ముఖ్యం. భక్తితోని ఆరాధిస్తే మన యొక్క చిత్త శుద్ధి అవుతుంది. రాకపోతే మనం చేసే సాధన వల్ల సాధ్యపడదు అని ఇది చెప్తున్నారు. అహంకార త్యాగమే లేదు. అందుకనే నేను చేస్తాను ఈ చిత్తశుద్ధిని నేనే సహాయం చేస్తాను అని వాళ్ళు చెప్పారే, అట్లా నీ వల్ల కాదు. అది అహంకారానికి ఫలితం అనుకునే అది అహంకారం కిందకి వస్తుంది. భగవంతుని మీదనే భారం వేస్తే అది అప్పుడు అట్లా అహంకారం మనం త్యాగం చేస్తే, భగవంతుని మీద భారం వేస్తే అప్పుడు చిత్తం లయమైపోతుంది. ఇది విశిష్టాద్వైతంలో రామాయణ వారు చెప్పినమాట. ఇక అద్వైత మతంలో మనస్సు అనేది ఎప్పుడు నియంత్రణ అవసరమే. మనస్సుని కంట్రోల్ చేయడం అనేది కరెక్టు. కరెక్ట్ అండి. అందరూ మనసును కంట్రోల్ చేయాలని అనవాళ్ళే. ఎవరు దానికి కారణం అందుకే కారణం మనసు అన్నారు. ఒక వస్తున్న వారు అసలు మనసు లేదని చెప్పింది వశిష్ఠ మహర్షి. అయితే ఆ మనసుని కంట్రోల్ చేయాలి, నియంత్రించుకోవాలి అని కూడా ద్వైతం చెప్తుంది. అయితే అది చేయాలంటే భక్తి ద్వారానే సాధ్యం. మీకు అది భక్తి ద్వారా సాధ్యం. భక్తి ద్వారా అంటే ఏంటి? వారు కూడా విష్ణువుని కూర్చున్నారు. ద్వైతులు కూడా విష్ణువుని అంటారు. విష్ణుమూర్తిని పాదాలు పట్టుకొని, నాయన నీవే దిక్కు, మావల కాదు, మానవుడు వేరు భగవంతుడు వేరు. ఎప్పుడు ఆయన సర్వజ్ఞుడు భగవంతుడు. విష్ణువు సర్వజ్ఞుడు, మానవుడు మనం అల్పజ్ఞుడు. కాబట్టి మేము అల్పజ్ఞులం కాబట్టి మా వల్ల కాదు. ఈ చిత్తశుద్ధిని నువ్వే చేయాలి, మా మోక్షాన్ని నువ్వే ఇవ్వాలి అని వేడుకో అని వీళ్ళ ఉద్దేశం. ఎప్పుడు జీవుడు మన దేవుడు ఒకడు కారు. ఆయన పరమాత్మ, మనం ఆత్మస్వరూపుడు. కాబట్టి పరమాత్మ ఆత్మ రెండు వేరే. జీవుడు వేరే, పరమాత్మ వేరే. అది అద్వైతం చెప్పేమాట. ఎప్పుడు ద్వైతమే, వారికి మనకు ఒకటి కాదు. మనం ఆయన స్పష్టంగా విష్ణువు వేరే, ఆయన వైకుంఠంలో ఉంటాడు, మనం భూమి మీద ఉంటాం. మనకు ఆయనకు చాలా తేడా ఉంది. ఆయన అల్పజ్ఞుడు, మన అల్పజ్ఞుడు, ఆయన సర్వజ్ఞుడు. ఆయన సర్వవ్యాపి, మనం ఇక నిరాకారి. మన సహకారంతో ఉన్నవాడు. మనకు అన్ని బంధనాలు అన్నిట్లో చిక్కుకున్నవాడు. కాబట్టి మనకు అంత ఈజీగా చిత్తాన్ని శుద్ధి చేయడం మోక్షాన్ని పొందలేం. కాబట్టి మనం పూర్తిగా భగవంతుని విష్ణు మీదనే ఆధారపడాలి, ఆయన మీదనే చేయాలని వాళ్ళు చెప్తారు. ఇప్పుడు ఇన్నేం చెప్తారంటే, నీకు ఆలోచన వచ్చినప్పుడు ఎప్పుడైనా అసమూలంగా మనం అనుకోవాలి. దీని యొక్క తాత్పర్యం ఏంటంటే, మనకు ఇప్పుడు ఈ ఎపిసోడ్ వల్ల నాకు తెలిసింది ఏంటంటే, మనం ఈ సంకల్పాలు వికల్పాలు ఏ ఆలోచన ఇవన్నీ వచ్చినప్పుడు
మన ఎమ్మటి ఏమనుకోవాలి, హూయామై, నేనెవరు, ఆ పైన ఒక సంకల్పం వచ్చింది అది చేయాలని. అప్పుడు ఏమంటే మనం దాన్ని మీద సంకల్పం వైపు తిరగకూడదు. హూయామై అని మనం అలర్ట్ కావాలి. అలర్ట్ అయితే అప్పుడు ఏం తెలుస్తుంది, నేను నేనేం కాదు. హూయామై అంటే నేను చేయడానికి నేను అల్పుడు, నేను అవ్వాలి కాదు. హూయామై నేను ఆత్మస్వరూపుడిని, నేను పరమాత్మ. ఇది పరమాత్మ స్వరూపుని. ఆత్మ నా యందు ఉన్నది. ఆత్మ వల్లనే నేను నాకు మొత్తం చలనం కలుగుతుంది. నేను ఇక్కడ ఆత్మ వలన ఆ చలనం ఉన్నంత వరకు నేను ఉండగలను. కానీ అంతేగాని నేను ఆత్మ మీద డిపెండ్ అయిన వాడిని, నేనేం చేస్తాను ఏం చేయలేను అనుకుని హూయామై, నేను ఏమి చేయలేను. కాబట్టి ఈ సంకల్పం నాకు అక్కర్లేదని సంకల్పాన్ని తోసిపారాడు. అవన్నీ తోసేస్తే అప్పుడు సంకల్ప వికల్పాలు తగ్గిపోతాయి. చిత్తం శుద్ధి, మనసు శుద్ధిగా అయిపోతుంటుంది. అందుకని నేను సాక్షిని మాత్రమే అనుకోవాలి. సాక్షి అంటే ఆత్మను నేను సాక్షిని మాత్రమే అనుకుని సాగిస్తుంటే మా మనసు ఏమవుతుంది, నిశ్శబ్దమైపోతుంది. మనసు ఏం చేయలేదు, నేనేం చేయలేదు, నేను ఆత్మని నేను సాక్షిని అన్న మాట మనం చెప్తుంటే ఆ మనసు నూరు ముసుగు కూర్చుంటుంది. ఇక కూర్చొని ఆటోమేటిక్గా ఏమవుతుంది, నిశ్శబ్దంగా అయిపోతుంది. మనసు నిశ్శబ్దంగా అయినప్పుడు ఏమవుతుంది, మనసు యొక్క భావన మొత్తం కరిగిపోతుంది. ఇది ఈ యొక్క ఎపిసోడ్ యొక్క భావన. ఈ అట్నే మనకు లయం ఇంకోటి ఏంటంటే, మనం జ్ఞానం ఈ సంకల్ప వికల్పాలు తగ్గుతూ ఉంటే నేను ఇప్పుడు ప్రాణ మాస్టర్ చెప్పిన హూయామై అనుకుంటాం. హూయామై అనుకున్నప్పుడు ఏం చేస్తాం, నేను సాక్షిని మాత్రం అనుకుంటాం. సంకల్ప వికల్పాన్ని ఎట్టివేస్తాం. మనం ఒక రకంగా సంకల్పాలన్నీ కరిగిపోతుంటే నిశ్శబ్దంలోకి మనం తలపడతాం. అయితే అప్పుడు ఏమవుతుంది, ఈ మొత్తం మనసు శుద్ధి అవుతూ వస్తుంటుంది. అవిద్య కల్పన పోతుంటుంది, అవిద్య తగ్గిపోతుంటుంది. తగ్గిపోయి ఆ జ్ఞానం వస్తుంది. జ్ఞానం వచ్చి మనకు మోక్షానికి దారి తీస్తుంది. మనం అదే ప్రకారం ఇప్పుడు రాముడు ఏం చేస్తున్నాడంటే, జ్ఞాన ద్వారం ముందు నిలబడి ఉన్నాడు. ఆయన కూడా రాముడు ఇప్పుడు ఈ వెస్టమర్ చెప్పి మాట్లాడి, ఇప్పుడు ఆయన ఈ వెస్టమరి అసలు మనసు అసలు కారణం అనుకున్నాం. మళ్ళీ వెస్టర్ గారు మళ్ళీ మార్చారు. చిత్తం లేదన్నారు, మనసు లేదన్నారు. మనసు అనేది ఒక భావన, చిత్తం అనేది ఒక నీడని చెప్పారు అని మళ్ళా దీని యొక్క ఇది మళ్ళీ ఏం చెప్తారు గురువుగారు అని ఆ జ్ఞాన ద్వారం దగ్గర నిలబడి వేసి చూస్తున్నాడు. రేపటి ఎపిసోడ్లో మనం తదుపరి అంశాలు చూద్దాం. ఓం నమ శివాయ. సర్వం బ్రహ్మార్పణమస్తు.